బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాబూల్లో దారుణం జరిగింది. అక్కడ స్థానికంగా గల ఓ ఆసుపత్రిపై పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఈ ప్రమాదంలో దాదాపు 250 మంది మరణించగా 400 మందికి పైగా గాయపడ్డట్లు ఆఫ్ఘనిస్తాన్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ దాడిపై ఆఫ్ఘన్ తాలిబాన్లు స్పందించారు. పాకిస్తాన్ మరోసారి ఆఫ్ఘన్ గగనతల నియమాలను ఉల్లంఘించింది. కాబూల్లోని మాదక ద్రవ్యాల పునరావాస ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుంది. మాదక ద్రవ్యాలకు బానిసై చికిత్స పొందుతున్న వారు మరణించారు, వందల సంఖ్యలో గాయపడ్డారు అని తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ అన్నారు. ఈ నేరాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన ఘోరమైన దాడిగా పేర్కొన్నారు. కాగా గత కొద్ది రోజులుగా రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాక్ కాబూల్లోని ప్రాంతాలపై దాడులు చేయగా ఆఫ్ఘన్ సైతం ప్రతి దాడులతో తిప్పికొడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు క్షిపణులతో భారీ అటాక్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. కాందహార్ మిలిటరీ స్థావరమే లక్ష్యంగా పాకిస్తాన్ వరుస దాడులకు పాల్పడింది. కాందహార్లో కీలకమైన మౌలిక సదుపాయాలను తమ దళాలు నిర్వీర్యం చేశాయని పాకిస్తాన్ భద్రతా యంత్రాంగం తెలిపింది. కాందహార్, తూర్పు ఆఫ్ఘనిస్తాన్పై పెద్ద ఎత్తున దాడులను జరిపామని, ఆఫ్ఘనిస్తాన్కు చెందిన అత్యంత సున్నితమైన కేంద్రాలను నాశనం చేసినట్లు పేర్కొన్నారు. టీటీపీ కేంద్రాలు, తాలిబాన్ మౌలిక సదుపాయాలు లక్ష్యంగా ఈ దాడులు కొనసాగినట్లు తెలిపింది. రావల్పిండిపై ఆఫ్ఘన్ డ్రోన్ దాడులను అడ్డుకున్న తర్వాత పాక్ ప్రతీకారంతో రెచ్చిపోయింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. గత కొన్ని వారాలుగా ఇరు దేశాల సరిహద్దు వెంబడి భీకరమైన దాడులు కొనసాగుతున్నాయి. దీంతో ప్రాంతీయ భద్రతా సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది.